నమ్మిరు మోసపోలే. వాళ్ళ మాటలు 6 గ్యారెంటీలు 60 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు చెప్పి ఆ మాటలను నమ్మి వాళ్ళకు ఓటు వేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ఉంచింది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ అంతా అర్థమైపోయింది. ఏ ఊళ్ళో కూడా, ఏ హోటల్లో కూడా, ఏ బస్తీలో కూడా, ఏ కాలనీలో కూడా, ఏ గల్లీలో కూడా ఒకటే ఏ ప్రభుత్వం ఓ సాగుతున్నారు. దరిద్రుడు దరఖాస్తు ఇస్తే దప్తరే బరఖాస్తు అయింది. తెలంగాణ అంతా దివాళీ. రియల్ ఎస్టేట్ లేదు, వ్యాపారాలు లేవు, ఎవరి పైసలు లేవు, నడిచిన బేరాలకు కూడా బరకత లేదు, అసలు వచ్చిన పైసలు కూడా కనిపించింది. ఓ రోడ్డు చూసినా, డ్రైవర్ చూసినా చెట్టుగా కనిపించింది. కాలువలు, చెరువులు 44,000 చెల్లెలు డెవలప్ చేసిన కదా. ఎక్కడ కరెంటు చూస్తే మనకి కేసీఆర్ ఏ ఊరి పైన డంపింగ్ యార్డు, ఓ గ్రేవ్ యార్డు, ప్రతి ఒక్కటి కూడా ఒక క్రీడా మైదానము, ప్రతి ఒక్కటి కూడా గురుకుల పాఠశాలలు, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ ఇంత అభివృద్ధి చేసిన ఘనత దేశంలో ఏ సీఎం కూడా లేడు. భారతదేశంలో 29 రాష్ట్రాలలో తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా గొప్పగా అభివృద్ధి చేశారు. కాబట్టి ఏం లేదు, వేరే అందరినీ వచ్చేది మనదే. కొద్ది రోజులు వెయిట్ చేయండి, మీరు ఇంకా గట్టిగా బాగా పనిచేస్తున్నారు. మన కార్యకర్తలంతా గట్టిగా పగతోటి, కసితోటి, నాకు బాబు ముసబట్టాడు, గట్టిగా కొట్టుంది. తప్పకుండా మీరే గెలుస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా పనిచేయడం అవసరం ఉంది. మనము కష్టాలు ఉన్నప్పుడే పనిచేయాలి. మనం రూలింగ్ ఉన్నప్పుడు పనిచేసేది అవసరం లేదు. గవర్నమెంట్ పనిచేసుకుంటూ ఇప్పుడు మనందరం కూడా ఒక శిక్ష, ఒక పరీక్ష, ఒక ఎగ్జామ్, మనమందరం కూడా పట్టుబట్టి ఉడుపట్టుబట్టి గట్టిగా పనిచేయాలి. చేస్తే గ్యారెంటీగా వచ్చేటి అన్ని కూడా ఎలక్షన్స్ మనమే గెలుస్తాం. ప్రజలందరూ కూడా మనదికే ఉన్నారు. కేసీఆర్ మీద గట్టి నమ్మకం, కేటీఆర్ మీద ఇవ్వాలి. హైదరాబాద్ అంటే బోసి పెట్టారు. ఇక్కడ సిటీలో రోడ్లు లేకుండా అంతేముందు ఇట్లా చంపాయిస్తుంటే ఐటీ పీపుల్స్, ఐటీ మీటింగ్స్, ఐటీ కార్మికులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏం లేకుండా అంత దివాళ తీసినట్టుగా బోసి పెట్టట్టుకున్నది. కాబట్టి దీక్ష దివాస్ పెద్ద ఎత్తున మన కేసీఆర్ గారు, మన గాంధీ లాంటి పార్టీకి కేసీఆర్ గారు పునఃపానం దాకా పెట్టి ప్రాణం పోయినా సరే అని చెప్పి ఆ రోజు దీక్ష చేసి మన తెలంగాణ సాధించి పెట్టిన ఘనత మన కేసీఆర్ గారు. ఆఫీస్ లో 29 నాడు గట్టిగా అందరు రావాలి. అందరు ఎమ్మెల్యేల కంటే కూడా అన్ని నియోజకవర్గాల కంటే కూడా మన మేడ్చల్ నియోజకవర్గం నంబర్ 1 భాస్కర్ నంబర్ 1, కూడా నంబర్ 1, మొన్న కూడా నంబర్ 1, రేపు కూడా నంబర్ 1. కాబట్టి మన క్రిస్టియన్స్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గట్టిగా భారీగా పెద్ద ఎత్తున గట్టి కార్యకర్తలు వస్తాం. దానికి తోడు మనమందరం కూడా 9